హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈ వీడియోలో ఈజీగా తాటికాయలను ప్రిపేర్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. అయితే తాటికాయలు మనకు సీజనల్గా మాత్రమే దొరుకుతూ ఉంటాయి. వీటిని మనలో చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ తాటి పేసం తీయడం అనేది మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే తాటి పేసం అనేది మనకి ఈజీగా ఎలా తీసుకోవాలో, తాటికాయలు ఎలా వేయాలో అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తాటికాయలను తీసుకుని వాటిని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ పైన వాటిని నేలపై వేసి బాగా బాదాలి. ఇవి చిట్లిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా టెంకలను సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఆ పైన ఒక బేసన్ తీసుకుని దానిలో జల్లెడ బోర్లించుకోవాలి. దానిపైన తాటి టెంకను పెట్టి బాగా రుద్దుతూ పేసం తీసుకోవాలి. ఇలా చేయడం వలన పీచు లేకుండా డైరెక్ట్గా పేసం అనేది వస్తుంది. ఈ తాటి పేసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు 2 కప్పుల తాటి పేసం అనేది తీసుకున్నాం. దీనికి 1 కప్పు బెల్లం మరియు 4 కప్పుల గోధుమ నూక యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు తాటి బెల్లానికి మనం 2 కప్పుల గోధుమ నూక అనేది తీసుకుంటున్నాం. దీనిని బాగా కలుపుకోవాలి. మనకు తాటి గుజ్జు యొక్క చిక్కదనాన్ని బట్టి గోధుమ నూక అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతిని కొంచెం తడి చేసుకుని తాటి గుజ్జు ఉండగా తీసుకుని వీటిని గారెల్లాగా ఒత్తుకోవాలి. వీటిని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత మరొక వైపుకు తిరగేసుకోవాలి. ఈ గారెలు బాగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు కావలసిన తాటిగారెలు తినడానికి రెడీ కదా. తాటిగారెలు అనేవి ఈజీగా ఎలా చేసుకోవాలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.